సో హే గైస్, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నా. అండ్ నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళలేదు. సో యాక్చువల్లీ చాలా వర్షం పడేటట్టుంది. నేను వెళ్ళాలి వద్దాను ఆలోచిస్తాను, కానీ నాకు వెళ్ళాలని ఉంది. అంటే నాకు స్కిప్ చేయాలని లేదన్నమాట. జిమ్ రోడ్డు క్రాస్ చేసాక మాట్లాడతాం. హే గైస్, ఇప్పుడే నాది కాలేజ్ అయిపోయింది. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నా. అండ్ ఈరోజు నా మూడ్ అసలు బాగాలేకుండే. సో అందుకని నేను బ్లాగ్ తీయలేదు కాలేజ్లో. అంటే చెప్పాలంటే కాలేజ్లో కూడా మాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారనమాట. అంటే ఫోన్స్ యూస్ చేయొద్దు, అండ్ డ్రెస్సింగ్ కోడ్ అండ్ టైమింగ్స్ అన్నీ చేంజ్ చేశారు. ఎందుకంటే మాకు కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చారు. సో అందుకని మొత్తం చేంజ్ చేశారు. అండ్ అయితే ఈరోజు నేను కాలేజ్లో ఏం బ్లాగ్ తీయలేదన్నమాట. సో నాకు చాలామంది అడుగుతున్నారు, అంటే వాళ్ళు మంచిగా అడిగారో పాజిటివ్ అడిగారో నెగిటివ్ అడిగారో నాకు తెలీదు. బట్ యా, అయితే చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ ఎందుకు తీయట్లేదు, వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదని. పోదాం, ఇక వ్లాగ్ తీస్తా. నా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? యాక్చువల్లీ నన్ను పార్క్కి రా 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 అని 3 days నుంచి అడుగుతుంది పాపం. నేను 3 days నుంచి కొంచెం బిజీ ఉండి నేను వెళ్ళలేకపోయినా పార్క్కి. దాన్ని ఒకసారి వెళ్ళాలన్నమాట. నేను చెప్పే సండే రోజు వెళ్ళాను, కానీ సండే రోజు ఏమో మా ఇంట్లో మమ్మీ డాడీ అనే ముగ్గురు ఉన్నారు. సో అందుకని నేను వెళ్ళలేదు. అండ్ ఇంకేముందు ఏం లేదు. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా. జిమ్లో నేను యాక్చువల్లీ షూట్ తీయను. సో ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా వస్తుంది, అది దాన్ని పరిచయం చేపిస్తా బ్లాగ్లో. యాక్చువల్లీ నేను ఇప్పుడు బ్లాగ్ తీసా, కానీ అది దాని బ్లాగ్ అనమాట. అండ్ నా అవుట్ఫిట్ గురించి అడగకండి, ఎందుకంటే నాకు అక్కడ జిమ్ బట్టలు లేవు. రెండు కనిపిస్తా అంటే కొనిపియండి ప్లీజ్. జస్ట్ ఒక ప్యాంట్ వేసుకొని దాని మీద ఒక ట్యాంక్ టాప్ వేసుకొని ఆ ట్యాంక్ టాప్ కవరింగ్ కోసం ఇది వేసేసుకున్నా. సో అంతే. నా చెయ్యి వస్తుంది నాకు చెయ్యి వస్తుంది. సో మా ఫ్రెండ్ వస్తుందంటే, యాక్చువల్లీ అది నడుచుకుంటూ వస్తుంది. అది నేను నడుచుకుంటూ వస్తుంది, నేను కూడా నడుచుకుంటూ వస్తున్నా. అది ఇంకా నడుస్తూనే ఉంది. నేను ఆల్రెడీ రీచ్ అయ్యే జిమ్కి, దానికోసం ఇప్పుడు బయట వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అది వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తా బ్లాగ్. అక్కడ లైటింగ్ బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చి నేను బ్లాగ్ తీస్తున్నాం. అండ్ ఈరోజు కాలేజ్లో నేను ఏమంతా తీయట్లేదు, అంటే కాలేజ్లో బ్లాగ్స్ తీయట్లేదు చెప్పా కదా. అంటే కాలేజ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారని చెప్పి అందుకనే నేను కాలేజ్లో ఏం తీయట్లేదు అనమాట. పైన రెడ్ బకెట్ పైననే మాకు జిమ్ ఉంటుంది. సీరియస్లీ బ్రో, నాకు ఆ జిమ్లో బ్లాగ్స్ తీయను. ఎందుకంటే మమ్మల్ని బ్లాగ్స్ తీయడం అన్న చూసాడు అనుకో, దానికి కొంచెం దూరం అనమాట. నాకు కొంచెం దగ్గరే, అది కొంచెం దూరం ఉంటుంది. బ్లాగ్ అంటేనే దాని ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది. అండ్ ఇంకా నేను వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలి. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకున్నా, నేను తెచ్చుకోలేకపోతున్నా. లైటింగ్ కూడా పోతుంది. సో ఈరోజు ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలా, జిమ్లో మెయిన్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే అసలు భలే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మంచిగా కలుస్తూ నవ్వుకుంటూ పాడుకుంటూ వేసుకుంటాం కదా అది. సో అదేమో ఇంకా రావట్లేదు. నా చెయ్యేమో చాలా నొస్తుంది. అందరూ నన్ను చాలా వేడిగా చూస్తున్నారు, బియర్డ్గా చూస్తున్నారు నన్ను. అయినా పర్లేదు అని చెయ్యి సెల్ఫ్ మోటివేట్. స్టాండ్ తెచ్చుకున్నాం అనుకున్నా, తెచ్చుకోలేదు. ఈరోజు స్టాండ్ తెచ్చుకోలేదు, వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. యాక్చువల్లీ నేను వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నమాట. కొనుక్కుందాం అనుకున్న వాటర్ బాటిల్. డిమార్ట్కి వెళ్ళాలి మళ్ళీ. రోడ్డు మధ్యలో నుంచి చేస్తున్నప్పుడు వ్లాగ్స్ ఎందుకు చూసారు. జిమ్కి వచ్చేసాం. జిమ్ అయ్యాక మళ్ళీ తీస్తా వ్లాగ్. అప్పుడు ఇంకా చాలా చీకటి ఉంటుంది, ఎక్కువ అది పెట్టాను. సో ఇది నా ట్రైసెప్. బనానాస్ ఇంకా ఎగ్స్ ఏం లేవు, పోయి తెచ్చుకోవాలి. సో తెచ్చుకునేటప్పుడు వీలైతే నేను బ్లాగ్ ఇస్తా. బాయ్. సో జిమ్ నుంచి వచ్చి మా డైట్ చూపించండి. నేను సమోసా తింటాను. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అనమాట. సో నేను బనానాస్ ఇంకా ఎగ్స్ తీసుకొని వెళ్తున్నా. నాకు తోడు వాళ్ళిద్దరు వస్తున్నారు.